లోకంలో జరుగుతున్న సేవను, పరిచర్యను గమనించినట్లయితే, అనేక మంది బోధించే బోధనలు మీరు విన్నవారైతే మీ ఆత్మీయ జీవితాలే దెబ్బతింటాయి. క్రీస్తును వెతకడం మానేస్తారు, లోకాన్ని వెతుకుతారు. మరి ఎంతో మంచి బోధనలు బోధింపబడుతున్న మందిరము, అలాగనే మరి ఒక స్వచ్ఛమైన సేవ పరిచర్య ఇక్కడ జరుగుతుంది. దేవునికి ఇష్టమైన కార్యములు జరుగుతున్నవి, దేవునికి ఇష్టమైన పరిచర్య జరుగుతున్నది, దేవునికి ఇష్టమైన బోధన బోధింపబడుతుంది. సంఘమునకు లోకాన్ని చూపించి మిమ్మల్ని ఆకర్షించుకోవడం లేదు, మిమ్మల్ని పరలోకం చూపించే మేము ఆకర్షించుకుంటున్నాం. ఎంతమంది సేవకులు ఇటువంటి పరిచర్య చేయగలరు? మీరు చూసుకోండి. ఐశ్వర్యమును చూపిస్తారు, ఈ లోక సంపదను చూపిస్తున్నారు, కానీ మరి సంఘమును ఆత్మీయంగా నడిపించవలసిన బాధ్యత ఉన్నప్పుడు సంఘమును కానీ ఆత్మీయంగా నడిపించకపోతే ఎందుకు అటువంటి పరిచర్య? మనుషులు మెప్పు కొరకు బోధించడం కాదు, మనుషులు సరి చేయుటకు బోధించాలి. మనుషులు దేవుని యొద్దకు రావడానికి బోధించాలి, మనుషులు దేవుని ఎరిగి ఉండుటకు బోధించాలి, మనుషులు ఆత్మీయంగా ఎదుగుటకు బోధించాలి. ధైర్యం ఉందా? ధైర్యం లేకపోతే జంకుతాం. లోకమును ఆశించేవాడు మనుషులకు అనుకూలంగా బోధిస్తాడు, క్రీస్తును సంపాదించుకోవాలనుకున్నవాడు క్రీస్తుకు అనుకూలంగా బోధిస్తాడు. ఈ లోకంలో ఏమై ఉన్నామన్నది కాదు, కానీ దేవునిలో ఏమై ఉన్నాము. మనము దేవునిలో ఏ విధమైన జీవితములు కలిగి ఉన్నాం ప్రాముఖ్యం. క్రైస్తవుడు పరిస్థితులను గెలవగలడు, క్రైస్తవుడు మనుషులను గెలవగలడు, క్రైస్తవుడు ఇదిగో చీకటి శక్తులను గెలవగలడు. క్రైస్తవుణ్ణి శ్రమలు కృంగదీయలేవు, క్రైస్తవుణ్ణి ఈ చీకటి శక్తులు కృంగదీయలేవు. ఎందుకంటే క్రైస్తవుడు దేవునితో ఉన్నవాడు, దేవునిలో ఉన్నవాడు. అందుకే ఏ వ్యక్తి అయినా వాక్యానుసారంగా జీవిస్తే ఆ వ్యక్తి ఎల్లప్పుడూ వాక్యమును బట్టి సంతోషించేవాడుగా ఉంటాడు, కానీ ఈ లోకమును బట్టి, లోకములో లేని వాటిని బట్టి దుఃఖించేవాడుగా ఉండడు. ఇదిగో మనం దేవుని బిడ్డలమి, మనం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో జయించు వారంగా ఉండగలగాలి. ఎవరి కొరకు? దేవుని మందిరమునకు త్వరపడి వచ్చుటకు, దేవుని మందిరమునకు సకాలంలో వచ్చుటకు, ఉపవాస ప్రార్థనలు వచ్చుటకు, ఆ యొక్క పరిశుద్ధమైన కార్యక్రమాలు వచ్చుటకు నువ్వు జయించు వానిగా ఉంటే దేవునికి పాత్రుడు అవుతావు. నీవు ఇంటికి జయించగలుగుతున్నావా? జయించలేకపోతున్నావా? ఇదిగో నీవు నీ పరిస్థితులను జయించాలి. ఎందుకంటే ఆత్మీయంగా ఎదుగుటకు. నీ శరీరేచ్ఛలను జయించాలి, ఎందుకంటే ఆత్మీయంగా జీవించుటకు. నీవు నీ యొక్క భౌతికమైన నేత్రములను జయించాలి, ఈ లోకమును జయించాలి. అప్పుడే నీవు పరలోకపు ఆనందమును పొందుకోగలవు. పరలోకపు ఆనందమును పొందుకోవాలి అంటే ఈ లోకమును జయించే వ్యక్తిగా నీవు ఉండాలి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21, 22 వచనాలు మనం చదువుకుందాం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువాని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. ఏంటి ధన్యత? ఎవరిని? జయించువాని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. మనము యేసువలే పాపమును జయించువారంగా ఉండాలి. మనము యేసువలే మనుషులకు కుట్రలను జయించువారంగా ఉండాలి. మనము యేసువలే ఆ శ్రమలను జయించువానిగా ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు వలె లోకమును జయించువానిగా ఉండాలి, మరణమును జయించువానిగా ఉండాలి. అప్పుడు ఆయనతో కూడా మనము కూర్చుండేదము. ఇది గొప్ప ఆశీర్వాదమే, ఇది గొప్ప ధన్యతే. ఇంతకీ ఇటువంటి ధన్యత ఎవరికి ఇవ్వబడినది అంటే జయించువానికి.
జయించువానికి ఈ అర్హత కలిగినది. ఇటువంటి అర్హత కలగాలని మనం కోరుకుంటున్నామా? ఇటువంటి అర్హత నేను కలిగి ఉండాలి అనే ఆసక్తి మనలో ఉంటుందా? ఇదిగో దైవికమైన విషయాలలో మన ఆత్మీయ జీవితములను మనం కాపాడుకొనుట విషయములలో, మన ప్రార్థన జీవితమును కాపాడుకొనుట విషయంలో మనము ఓడిపోతున్నామా, గెలుస్తున్నామా? ఏ విషయాలలో గెలుస్తున్నాము? లోకమును సంపాదించుకొనుట విషయంలో గెలుస్తున్నామా? క్రీస్తును సంపాదించుకొనుట విషయంలో గెలుస్తున్నామా? మనం ఏ విషయంలో జయించగలుగుతున్నాము? మన ఉద్దేశములు నెరవేర్చబడుటకు యుద్ధాలు చేయడానికి కూడా సిద్ధపడతాము. కానీ మన జీవితంలో దేవునికి ఉద్దేశములను నెరవేర్చబడాలి. జయించువారిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. మనము జయించువారంగా ఉండగలగాలి. ప్రియమైన వాళ్ళారా, సాతానుడు వచ్చి మన ఆత్మీయ జీవితములను పాడు చేయాలని అనుకున్నప్పుడు సాతానును జయించాలి. ఇదిగో వాడి కుట్రలను జయించువారుగా మనం ఉండగలగాలి. ఎందుకు అంటే ఏ రక్షణ అయితే మనకు అనుగ్రహింపబడినదో ఆ రక్షణ మనం కాపాడుకోగలగాలి. ఆ రక్షణ ఆనందమును సాతానుడు దొంగిలించకుండా మనము పోరాడి గెలవాలి. ఆత్మీయ జీవితంలో మనం ఎదగాలంటే ఆత్మీయంగా పోరాడే వారంగా మనము ఉండాలి. ఆత్మీయంగా పోరాడని వారంగా ఉంటే మనం జయించలేము. సాతానుడు హవ్వతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఏదైనాను తినవద్దని చెప్పాడా? అన్నీ తినమన్నాడు. కానీ ఈ తోట మధ్యలో ఉన్న ఈ చెట్టు యొక్క, ఈ వృక్షం యొక్క ఫలము తినద్దు అని అన్నాడు. దినము నా నిత్యముగా చచ్చెదవు అని అన్నాడు. ఇప్పుడు సాతానుడు అన్నాడు, నీవు చావనే చావవు. వాడు మన హృదయాల్లో కలిగించే ఆశలను కూడా మనం జయించాలి. దేవునికి స్తోత్రము. మన హృదయంలో వాడు కోరికలను కలిగిస్తాడు. మన హృదయంలో వాడు కొన్ని ఆశలను పుట్టిస్తాడు. ఆ ఆశలో ఆ కోరికలు మన జీవితాన్ని నాశనం చేస్తాయి. అందుకే ఒక క్రైస్తవులముగా ఆత్మీయ జీవితమును ధ్యానించేవారముగా, ఆశించేవారముగా ఆ కోరికలను, ఆ ఆశలను కూడా మనం ఏం చేయాలంటే జయించాలి. లోకపు ఆశలు కల్పిస్తాడు, శరీర కోరికలు కల్పిస్తాడు, ధనాశను కల్పిస్తాడు. ఈ విధమైన కోరికలను, ఆశలను మనము జయిస్తే ప్రభు వాక్యములో నిలిచిన వారమే ఉండగలము. హల్లెలూయా. ఎందుకు దేవుడు ఈ విధముగా మనతో మాట్లాడుచున్నాడు అంటే, జయించువానికి ప్రేమైన వాళ్ళారా ఆయనతో కూడా కూర్చుండనిచ్చేదను అంటున్నాడు. ఇదిగో ఎవరు వారసులు, ఎవరు ఆయన పిల్లలు? ఆయన పిల్లలైతే, ఆయన వారసులైతే జయించువారు, వారు జయిస్తారు. క్రీస్తు నాలో ఉన్నాడంటే నేను లోకమును జయించాను అని అర్థము. నేను లోకమును జయిస్తాను, జయించగలను. ఇదిగో ఆత్మీయ జీవితము కొరకు ఉపవాసం నుండి ప్రార్థన చేసుకోవలసిన మనము, ప్రార్థన జీవితంలో ఎదగాలని ప్రార్థనలో ఎక్కువగా గడపవలసిన మనము, దేవుని ఎక్కువగా ఆరాధించవలసిన మనము ఇప్పుడు దేని కొరకు ప్రార్థించే పరిస్థితులకు వెళ్ళిపోయామంటే, ప్రభువా ఈ లోకములో నా కోరికను నెరవేర్చు అనే విధముగా ఎక్కువగా ప్రార్థనలోకి వెళ్ళిపోతున్నాం. ఇదిగో ప్రభువైన యేసుక్రీస్తు చెబుతున్న మాట, ఆకాశ పక్షులు చూడుడి, అవి విత్తవు కోయవు, నేడుండి రేపు ఎండిపో అడవి గడ్డిని మీరు చూడండి, ఈ వృక్షాలు చూడండి, వీటన్నిటిని పోషిస్తున్నవాడు
ఎవడు? దేవుడే. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని మీరు చింతించకండి, బాధపడకండి. అవన్నీ మీకు కావలసి ఉన్నదని మీ పరలోకపు తండ్రికి తెలియను. అయితే మొట్టమొదటగా దేవుని యొక్క నీతిని, రాజ్యమును వెదకొడే. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మన జీవితంలో మనకేం కావాలో దేవుడికి తెలుసు. నీకు ఏమి కావాలో నీకు తెలుసని నువ్వు ప్రార్థిస్తున్నావు, కానీ నీవు ప్రార్థించక మునిపే నీకేమి కావాలో ఆయనకి తెలుసు. నీ అవసరతలు ఆయన ఎరిగి ఉన్నాడు. నీకు ఆయుష్ కాలమును ఆయన ఎరిగి ఉన్నాడు. నీ దినములు లెక్కింపబడి ఉన్నవి. మనము దృష్టి పెట్టవలసింది ఆత్మీయ జీవితం వైపు. మనము దృష్టి పెట్టవలసింది ఆత్మీయ బ్రతుకు కొరకు. ఈ ఆత్మీయ నేత్రాలు, ఆత్మీయ జ్ఞానము, ఆత్మీయ జీవితమును పక్కన పెట్టి మనం ప్రయాసపడుతుంది, ఎక్కువగా అడుగుతుంది దేనికంటే ఈ లోకములో ఉన్న వాటి కొరకు. నువ్వు క్రీస్తుని ఎరిగిన వాడవైతే, క్రీస్తు బోధనలు ఎరిగిన వాడవైతే నీ ప్రార్థన విన్నపము ఆత్మీయంగా ఉంటుందా, లోకానుసారంగా ఉంటుందా? నీ ప్రార్థన విన్నపము ఆత్మీయంగా ఉంటుంది. నీ కను దృష్టి ఆత్మీయంగా ఉంటుంది. నీ యొక్క మాట తీరు ఆత్మీయంగా ఉంటుంది. మనము ఆయన బిడ్డలమే. ఆయన ఎవరు? దేవుడు. దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మై ఉన్నాడు. మనమెవరమే? ఆత్మ సంబంధులమే, ఆత్మీయతలో ఉండవలసిన వారమే. మరి ఇప్పుడు మన గురి క్రీస్తు కాడా? ఇదిగో మన ఆత్మీయ జీవితములో మనం పోరాడవలసిన వారమే ఉన్నాము. క్రీస్తు ఎలాగైతే శ్రమ పొంది మహిమ పొందెనో, క్రీస్తు ఎలాగైతే శ్రమపడి మహిమ పొందెనో, ఆయన వారసులుగా ఉన్న మనము కూడా ఆయనతో పాటు శ్రమ పొందిన యెడల ఆయనతో పాటు మనము కూడా మహిమను పొందుకుంటాము. ఇది వారసత్వము. అంటే మనము ఆ శ్రమలలో జయించేవారముగా ఉండగలగాలి. మహిమను ఎవడు పొందుకోగలడు? బహుమానమును ఎవడు పొందుకోగలడు? ఆశీర్వాదమును ఎవడు పొందుకోగలడు? శ్రమ పడినవాడు, కష్టపడినవాడు. అందుకే కష్టపడని వారికి గర్వం ఎక్కువ ఉంటుంది, కానీ కష్టపడినోడికి గర్వం తక్కువే. ఎందుకంటే ఎంత కష్టపడి అంత పైకి వచ్చానని ఆ కష్టాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఎందుకంటే ఆ కష్టాల్లో ఎవరు ఆదరిస్తారు, ఎవరు కరుణ చూపుతారు, ఆ కష్టాల్లో ఉన్నప్పుడు ఆ మెంటాలిటీ ఎలా ఉంటుంది, ఆ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందని కష్టపడినోడికి తెలుస్తుంది. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. మనం ఆత్మీయ జీవితంలో ఎదుగుటకు మనము కష్టపడవలసిన అవసరత అన్నది ఉంది. ఈ రోజుల్లో ఆత్మీయ జీవితముల కొరకు చాలామంది ఒక సులువైన మార్గమును ఎన్నుకోవడానికి ఇష్టపడుతున్నారు. నిజంగా ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే, డబ్బును సంపాదించుకున్నటకు ఎంత కష్టమైనా భరిస్తారు, కానీ ఆత్మీయంగా ఎదగడానికి మాత్రము కష్టమును భరించడానికి ఇష్టపడడం లేదు. బయట నువ్వు 1 గంట ఉండు, 3 గంటలు వెయిట్ చేయి, నీకు ఒక బ్యాగుతో ₹1,00,000 తెచ్చి ఇస్తాము అంటే మండుటే ఎండలో 3 గంటలైనా 4 గంటలైనా లేకపోతే ఉదయం సాయంకాలం వరకైనా ఉండగలరు. అదే ఆ మండుటి ఎండలో మోకాలేసి ప్రార్థన చేసుకోవయ్యా, దేవుడు నీకు దర్శనం ఇస్తాడు అంటే ఆ దర్శనాన్ని నేనేం చేసుకుంటాను అనే పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. నీవు దేని కొరకు ప్రయాసపడుతున్నావు? ఏమి సంపాదించడానికి ప్రయాసపడుచున్నావు? నువ్వు దేవుని బిడ్డవు కదా, రక్షింపబడిన వాడివి కదా, మారు మనసు పొందుకున్న వాడివి కదా.
మరి నీ గురి ఏమిటి? ఆ ఆత్మీయ జీవితంలో ఎదుగుటకు నువ్వు ఎంత కష్టపడుచున్నా? మీ పిల్లలకి నాన్న బాగా కష్టపడి చదువుకో అంటారు. దేనికి? కష్టపడి చదువుకుంటే మంచి భవిష్యత్తు అన్నది ఉంటుంది అని అండి. కష్టపడి చదవడం అంటే ఏంటి? చెమట్లు కార్చుకొని చదవాలా? బరువులు మోసుకుంటూ చదవాలా? మరి కష్టపడి చదవడం అంటే ఏంటి? పుస్తకము ఇచ్చి కుదురుగా ఒక దగ్గర కూర్చోవాలి. కష్టపడి చదవడం అంటే ఎలాగుందంటే పరిస్థితి, ఆడుకోవాలనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే అండి, ఆ మనస్సుని, ఆ ఊహను, క్రికెట్ అనే ఊహను జయించి ఇప్పుడు ఏం చేయాలి? చదువుకోవాలి. ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, అరే సినిమా అంటాడు. ఇప్పుడు ఆ ఆలోచన జయించి చదువుకోవాలి. ఒక్కొక్కసారి అనారోగ్య పరిస్థితి వస్తుంది, రేపు ఎగ్జామ్ ఉంటుంది. కొంతమంది ఆడపిల్లలు ఉంటారండి, రేపు ఎగ్జామ్ అంటే రాత్రంతా చదివేస్తారు, ఎగ్జామ్ హాల్కి వెళ్ళి తుల్లుమని పడిపోతారు. చదువు దేనికండి? చదువు దేనికి? ఆరోగ్యం కొరకే కదా. ఎందుకు సంపాదిస్తున్నావు? ఆరోగ్యం కొరకే కదా. ఎందుకు కష్టపడతామండి? ఆరోగ్యం కొరకే కదా. ఎందుకు తింటామండి? ఆరోగ్యం కొరకే కదా. ఎక్సర్సైజులు, జిమ్లు అన్నీ చేస్తారు దేనికండి? ఆరోగ్యం కొరకే కదా. ఆ ఆరోగ్యాన్ని పక్కన పడి నువ్వు ఏది చేసినా అది అజ్ఞానమే. ఎందుకంటే ఆరోగ్యం మహాభాగ్యం అట. ఆరోగ్యాన్ని ముందు కాపాడుకోవాలి. వృద్ధాప్యంలో జ్ఞాపశక్తి కోల్పోతారు. అలాగే వారు యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు, వయసు ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు వారికి ఉన్న తెలివితేటలు ఇప్పుడు ఉండకపోవచ్చు. ఎందుకంటే శరీరము బలహీనపరచబడింది. ఎప్పుడైతే శరీరం బలహీనపరచబడుతుందో మానసికంగా డౌన్ అయిపోతారు. ఆ మానసిక స్థితి ఆరోగ్యంగా ఉండాలంటే ముందు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ముందు రాత్రి చక్కగా పడుకోండి. ఎగ్జామ్ హాల్లో మీ బ్రెయిన్ అనేది చాలా స్మార్ట్గా, షార్ప్గా పనిచేస్తుంది. ముందంతా చదువుకోండి. టైం టేబుల్ అంతా ఎప్పటి నుంచో ఉంటుంది కదా. ఆరోగ్యాలు పాడు చేసుకునే విధంగా ఉండకూడదు. సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మీ పిల్లలకి చదువుకోమని చెప్తారు. ఇప్పుడు కష్టపడి చదవడం అంటే ఆ ఆలోచనలు, ఆ ఇష్టాలను జయించాలి. ఇదిగో నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. ఆడుకున్నప్పుడు నిద్ర రాదు వీడికి కదండి. పుస్తకం ముందు పెట్టుకొని లాగా పడుకునిపోతారు. అదే నాన్న పడుకోరా, రాత్రి అయింది, 10 అయింది, పడుకో అంటే పడుకోడు. టీవీ ఆన్ చేసినా పడుకోరు. ఏదైనా మనము ఒక ఉన్నతమైనది పొందుకోవాలి అంటే ఆ పరిస్థితులను జయించాలి. ఒక దాని మీద మనం ఫోకస్ చేయాలి అంటే, ఒక దాని మీద, ఒక బహుమానం మీద, ఒక ఆశీర్వాదం మీద మనం కాన్సన్ట్రేషన్ పెట్టాలి అంటే ఏ విధంగా కూడా మనం డైవర్ట్ అవ్వకూడదు. ఇదిగో ఈ చదువుకుంటున్నవాడు ఒక మంచి ఉత్తీర్ణత పొందుకోవాలంటే నిద్రను జయించాలి, బద్ధకమును జయించాలి. చదవాలని అనిపించదు, చదువుతున్న జ్ఞాపకం రాదు. జయించాలి. అటువంటి వాడు ఇప్పుడు ఏమవుతాడంటే ప్రయోజకుడు అవుతాడు. అందుకనేమో తల్లిదండ్రులు పిల్లలకి చెప్తారు, కష్టపడి చదవాలి అంటారు. అందులో ఏ కష్టం ఉంటుందండి? అందుకే ఇప్పుడు మనం ఈ కోణంలో తీసుకుందాం. కష్టపడి నువ్వు భక్తిలో ఎదగాలి. కష్టపడి భక్తిలో ఎదగాలి అంటే దేవుని మందిరంలో నీకు వస్తున్న నిద్రను జయించు. దేవుని మందిరానికి రావడానికి నీలో ఉన్న బతుకమ్మను జయించు. నువ్వు సంపాదించే ఆ ధనమును జయించు. దేవుని సన్నిధికి రాకుండా ఉండడం ద్వారా నువ్వు సంపాదించే ఆ ధనమును జయించు. దేవుని సన్నిధికి రాకుండా ఉండడం ద్వారా నీవు కలిగి ఉన్న ఆ లోకపు ఆనందమును, పాపపు ఆలోచనలు జయించు. మనుషులు నీపై వేస్తున్న నేరములను నువ్వు జయించు. మనుషులకు కుట్రలను జయించు. ఎప్పుడూ లేదు ఆదివారం రోజు నీకు ఆటో లేట్ అవుతుంది. రోడ్డు మీదకి వచ్చేసరికి ప్రతిరోజు పనులకు వెళ్తున్నప్పుడు బస్సో లేకపోతే ఆ యొక్క వెహికల్ వస్తుంది, కానీ
కరెక్ట్గా దేవుని మందిరంకి వచ్చినప్పుడు ఆటో అన్నది లేకపోతే ఏదో వెహికల్ బస్సు అన్నది లేట్ అవుతుంది. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఆ పరిస్థితులను జయించాలంటే ఏం చేయాలి? ఒక అరగంట గంట ముందు రావాలి. మనం తెలివైన వారమే, కోరికలు ఎక్కువ కదా. ప్రభువా నేను లేట్ అయిపోతున్నానయ్యా నీ సన్నిధికి రావడానికి, గనుక కొత్త వెహికల్ నాకు ఇచ్చేయి ప్రభువా అంటాం. కొత్త వెహికల్ ఇస్తే రోజు వస్తావా? వారానికి ఒక రోజు వచ్చేదానికి నీకు కొత్త వెహికల్ కావాలి. ప్రియమైన దేవుని సంగమా, మనము సుఖాలకు అలవాటు పడకూడదు. సుఖానికి ఎవడు అలవాటు పడతాడంటే బతకస్తుడు అలవాటు పడతాడు. మనం క్రైస్తవులమే, నిద్రించుచున్న క్రైస్తవులం కాదు, మెలకువతో ఉన్న క్రైస్తవులమే. దేవునికి స్తోత్రము. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం. 8వ అధ్యాయం 17వ వచనము. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు వాక్యము మీ హృదయ లోతుల్లోకి వెళ్ళనివ్వండి. ఏ విధమైన వారసులమంటే క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు వారసులమే. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు వారసులమే. ఇంతకీ క్రీస్తు మహిమను ఎలా పొందుకున్నారు అంటే క్రీస్తు శ్రమపడి ఆ శ్రమను జయించి, లోకమును జయించి, పాపమును జయించి, మరణమును జయించి మహిమ పొందుకున్నాడు. ఇప్పుడు ఆయనలో ఉన్నవాడు క్రైస్తవుడు. ఆయన క్రీస్తు, మనము క్రైస్తవులమే. ఆయన క్రీస్తు అయితే మనం క్రైస్తవులమే. మనము క్రైస్తవులమే అయితే ఆయనతో పాటు మహిమ పొందుటకు వారసులము. ఎప్పుడు వారసులం అవ్వగలము? ఎప్పుడు ఆ మహిమను మనం పొందుకోగలము? ఆయనతో పాటు మనము కూడా శ్రమ పడిన ఎడల. స్టెఫను జయించాడు పరిస్థితులను. యేసు ప్రభు కొరకు సువార్తను ప్రకటిస్తూ ఉంటే అక్కడున్న జనము పండ్లు కొరికిరి అట. కోపంతో వారు రగిలిపోతూ ఉంటే నెక్స్ట్ ఏం చేస్తారా అని ఆలోచించడం లేదు, ఆకాశం వైపు చూచాడట. దేవునికి స్తోత్రము. వారు అంత కోపంతో రగిలిపోతూ ఉంటే, వారి యొక్క పనులు కొరుగుతూ ఉంటే, అయ్యో నెక్స్ట్ నన్ను ఏమి చేస్తారు, ఇక్కడితో ఈ సువార్త ఆపేరు మంచిదేమో అని అనుకోలేదు. చూడవలసింది చూశాడు, దృష్టిని మార్చాడు. చూడవలసింది వారిని కాదు, క్రీస్తుని చూడాలి. మనము మన శ్రమలలో క్రీస్తు కొరకు బ్రతుకుతున్నప్పుడు, సువార్త ప్రకటిస్తున్నప్పుడు, ఇదిగో దేవుని మందిరానికి వస్తున్నప్పుడు, మన ఆత్మీయ జీవితంలో ఎదుగుటకు ఆ యొక్క మనుషులను, కుట్రలను, పరిస్థితులను, శ్రమలను ఎదురిస్తున్నప్పుడు ఆ శ్రమలు ఇంకా రగిలిపోతుంటూ ఉండగా మనము ఆ శ్రమలను కాదు చూడవలసింది, క్రీస్తును చూడాలి. క్రీస్తుని చూసినప్పుడు ఏమవుతుంది? ఏమైంది స్టెఫను? అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచియుటను చూచి. ఏం చూచాడటండి? దేవుని మహిమను. దేవునికి స్తోత్రము. ఏమి చూచాడట? దేవుని మహిమను. యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచియుటను చూచి. ఎందుకు దేవుడు ఆ విధంగా దర్శనమిచ్చాడు స్టెఫన్కి? స్టెఫన్ యొక్క గమ్యం ఏమిటి? క్రీస్తును సంపాదించుకున్న వాడి యొక్క గమ్యం ఏమిటి? క్రీస్తును కలిగి ఉన్నవాడి యొక్క గమ్యం ఏమిటి? మన జీవితంలో శ్రమలు ఉంటాయి. ఒక శ్రమ పోతే ఇంకో శ్రమ రావచ్చు. మనమే క్రీస్తుని ఎరిగిన క్రైస్తవులము. క్రీస్తుని ఎరిగిన క్రైస్తవులము.
ఇదిగో ఈ లోకములో ఎదుగుటకు మనకు శ్రమలు వస్తే అది పక్కన పెట్టండి, కానీ దేవునిలో ఉండుటకు మనకు శ్రమలు వస్తే మనం ఎదిరి పోరాడే వారంగా మనము ఉండాలి. ఆకాశము తెరవబడుటయో మనిషి కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలుచుండి చూచుచున్నానని చెప్పాడట. అండి, పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే ఆకాశం వైపు చూచాడు. ఎప్పుడైతే తను చూచుచున్నది చెబుతున్నాడో ప్రజలు ఏం చేశారండి? ఇంతకు ముందు దానికన్నా రెచ్చిపోతున్నారు. రాళ్ళు తీసి కొట్టడానికి సిద్ధపడ్డారు, రాళ్ళతో కొడుతున్నారు. ఇప్పుడు ఏం చెయ్యాలి? స్తెఫను క్రీస్తుని విడిచిపెట్టాలా, లేక నీవు నిజమైన దేవుడు అయితే ఆ రాళ్ళు ఇసురుతున్నారే, ఎవరైతే రాళ్ళు ఇసురుతున్నారో మరలా ఆ రాయి వారికే వెళ్ళి తగలాలి. ఏమందాం? క్రీస్తు మనసు ఎరిగినవాడు క్రైస్తవుడు కాడా? క్రీస్తుని పోలి నడుచుకున్నవాడు క్రైస్తవుడు కాడా? క్రీస్తు పరిచర్య చేయువాడు క్రైస్తవుడు కాడా? క్రైస్తవులైతే క్రీస్తుని పోలి నడుచుకుంటున్నారా? క్రీస్తు కలిగి ఉన్న మనస్సు మీరును కలిగి ఉన్నారా? క్రీస్తు వలె మీరు జీవించుచున్నారా? మనకు మనం పరిశీలన చేసుకోవాలి. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే, ఆదివారం ఒక్కరోజు దేవుని మందిరానికి రావడమే ఒక గొప్ప భక్తి అనుకుంటున్నాం. మనం వాక్యం వింటున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు అనుకోవాలి. వెనక లాగువాడు ఎవడంటే సాతానుడు. ప్రేరేపణలు వెనక లాగువాడు సాతానుడు. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 60వ వచనం చదువుతాం. అతడు మోకాల్లోని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికాను. ఈ మాట పలికి నిద్రించాను. సౌలు అతని చావునకు సమ్మతించాను. గొప్ప శబ్దంతో పలికాడట. ఎవరు మనస్సుది? ఇప్పుడు చెప్పండి, క్రీస్తుతో పాటు శ్రమ పొందినవాడా కాడా? క్రీస్తుతో పాటు శ్రమ పొందినవాడు ఆయనతో పాటు మహిమ పొందుకున్నకు వారసుడయ్యాడు స్తెఫను. మన గురి అలాగనే ఉండాలి. శాశ్వతము కాని ఆశీర్వాదముల కొరకు మనం కష్టపడుచున్నామా? శాశ్వతమైన మహిమ కొరకు కష్టపడుచున్నామా? ఇదిగో జ్ఞానము కలిగిన వారమా అజ్ఞానులమా? జ్ఞానము కలిగిన ప్రార్థన చేయుచున్నామా అజ్ఞానమైన ప్రార్థన చేయుచున్నామా? జ్ఞానంతో కూడిన భక్తిని చేయుచున్నామా అజ్ఞానముతో కూడుకున్న భక్తిని చేయుచున్నామా? మన భక్తి జ్ఞానముతో కూడుకున్నదైతే, మన భక్తి వాక్యానుసారముగా ఉన్నట్లయితే, మన బ్రతుకు వాక్యములో నిలిచిన బ్రతుకైతే, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు వారసులమే. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు వారసులమే. ఇంతకీ క్రీస్తు మహిమను ఎలా పొందుకున్నారు అంటే, క్రీస్తు శ్రమపడి ఆ శ్రమను జయించి, లోకమును జయించి, పాపమును జయించి, మరణమును జయించి మహిమ పొందుకున్నాడు. లోకము మిమ్మల్ని ద్వేషించును, ఎందుకంటే లోకము ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. అవును, ప్రభుని లోకము ద్వేషించింది. అందుకే ప్రభుని ఎరిగిన వారుగా మనం ఉన్నాము కనుక, ఆయనంటే ఇష్టం లేదు కనుక మనల్ని ద్వేషించవచ్చు. కానీ అది మనకి శాపము కాదు, అది మనకి ఆశీర్వాదమే. రాళ్ళతో స్తెఫను కొడుతున్నప్పుడు అది ఆశీర్వాదమే. ఆ ఆశీర్వాదమని ఎలాగ కలబరచబడినదంటే, దేవుని మహిమను చూచాడు, లేచి నించున్నాడంట మనుష్య కుమారుడు. దేవుని బిడ్డలారా, మనము ఆత్మీయ జీవితమును కాపాడుకొనుటకు మనము ఏ నిర్ణయాలు తీసుకున్నాం? మనం తీసుకున్న నిబంధనలు ఏమిటి? షద్రక్ మేషక్ అబేద్నెగో అను వారిని అగ్నిగుండంలో వేశారు. కారణం ఏంటంటే, ఆ శ్రమ వారికి ఎందుకు వచ్చిందండి? షద్రక్ మేషక్ అబేద్నెగో అను వారిని అగ్నిగుండంలో దేనికి వేశారు?
వారు ఆ సమయాలలో విశ్వాసమును కాపాడుకున్నారో లేదంటే కాపాడుకున్నారు. దేనికి కాపాడుకున్నారు? రెట్టింపు ఆశీర్వాదము పొందుకుంటారని కాపాడుకున్నారా? వారి నమ్మిన దేవుడు నిజమైన దేవుడని వారి విశ్వాసమును కాపాడుకున్నారా? దానియేలు గ్రంథం 3:16 షద్రకును మేషకును అబేద్నెగోయు రాజుతో ఇలాగూ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెనని చింతమాగులేదు. రాజు ఒక విగ్రహం తయారు చేయబడింది, దానికి సాగిలపడి నమస్కరించాలి, వీరు సాగిలపడలేదు. అంటున్నారు, రాజా ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. ఎందుకంటే వారు రాజుకు భయపడడం లేదు, ఆజ్ఞకు భయపడడం లేదు. వారి దేహం ఏమైపోతుందా, ఏ శ్రమ వస్తుందా, ఏ కష్టం వస్తుందని భయపడడం లేదు. అగ్నిగుండంలో వేయబడితే ఏమవుతుందో అందరికీ తెలుస్తుంది కదా. అగ్నికి ఎవడు భయపడడు, ఆయనను వారు భయపడకుండా ఉన్నారు అంటే ఆత్మీయ జీవితంలో ఎంత ఎదిగిపోయారో దేవునికి స్తోత్రము. దేవుని యొక్క కార్యక్రమముల కొరకు, దేవుని పరిచర్య కొరకు, దేవుని సేవ కొరకు మనము దేనినైనా విడిచిపెట్టే వారంగా, వదులుకునే వారంగా మనము ఉండగలగాలి. అది క్రైస్తవుడి యొక్క స్వభావము. ఇదిగో ఎవరికి ఆశీర్వాదం కావాలి అంటే అందరూ చేతులు ఎత్తారట. అప్పుడు పాస్టర్ గారు అన్నారంట, ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసునా? ఆనాడు యేసు ప్రభు ఎలాగైతే సిలువ మోసారో అలాగే నీవు కూడా నీ సిలువను మోసుకోవాలి. ఎలాగైతే ఆ యేసు ప్రభు శ్రమపడి మహిమ పొందుకున్నారో అలాగే నీవు కూడా శ్రమ పడాలి అని అనగానే ఇప్పుడు చేతులందరూ దించేశారట. ఎందుకంటే సిలువ మోయడం అంటే ఆశీర్వాదముగా అనిపించలే. క్రీస్తు కొరకు శ్రమ పడడం అంటే ఆశీర్వాదముగా అనిపించలే. క్రీస్తు కొరకు దేనైనా వదులుకోవడం అంటే ఒక గొప్ప ఆశీర్వాదముగా అనిపించలే. క్రీస్తు పేరు చెప్పుకొని ఈ లోకమును సంపాదించుకోవడమే ఆశీర్వాదం అనుకున్నారు, కానీ క్రీస్తు కొరకు విడిచిపెట్టడము, వదులుకోవడము ఇది ఆశీర్వాదము కాదా? షద్రక్ మేషక్ అబేద్నెగో అనే వారి ప్రాణమును కూడా ప్రియమైనదిగా ఎంచుకొనలేదు. వారి ప్రాణమును వారు ప్రేమించలేదు, వారి భవిష్యత్తును వారు ప్రేమించలేదు, వారి దేహమును వారు ప్రేమించలేదు. ఏమంటున్నారంటే చదివాను చూడండి. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న ఆ వేడిమి గల ఈ అగ్ని గుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. ఎన్ని శ్రమలు వచ్చినా నా దేవునిని విడిచిపెట్టను. నన్ను ఎవరు విడిచిపెట్టినా నేను మాత్రము దేవుని విడిచిపెట్టను. ఇదిగో సర్వము కోల్పోయిన వాడే యోబు. దేవుని దూషించాలనే కదా సాతాను యోబు నుండి సర్వము తీసుకున్నాడు. దేవుని నామము స్తుతింపబడినది కానీ దేవుని నామము అవమానపరచబడలేదు. దేవునికి స్తోత్రము. మనము ఒక బహుమానము పొందుకున్నాను, మనము ఒక బహుమానము పొందుకోలేకపోయినను, మనము తినను తినకపోయినను, వస్త్రము ధరించను ధరించకపోయినను, దేవుని నామము స్తుతింపబడును గాక. ఇదిగో మనం అన్ని కలిగి ఉంటే దేవుని నామం స్తుతింపబడతాది అని అనుకోవద్దు. ఏమి కలిగి లేకపోయినను దేవుని నామం స్తుతింపబడుతుంది. దేవునికి స్తోత్రం. వీరు మొక్కారా? మొక్కలేదు. అగ్నిగుండంలోకి వెళ్ళుటకు సిద్ధపడ్డారా? ఇప్పుడు రాజు చూస్తున్నాడు. ఎంతమంది కనబడ్డారట? 3 నేస్త 4 కనబడ్డారట. వారిని బయటికి తీశాడంట. రోమంలో ఏమో కాలేమో వాసన చూశాడట, కాలలేదట.
షద్రక్ మేషక్ అబేద్నెగో అని వారి దేవుడు పూజారుడు అని రాజు ఒక శాసనమునే ప్రకటించాడు. చప్పట్లు కూడా దేవుడి నామం కనపరుచుతాడు. వారు అన్ని కలిగి ఉన్నప్పుడు దేవుడి నామం కనపరచబడిందా? కాదు. ఒక త్యాగపూర్వకమైన భక్తి చేయటం ద్వారా దేవుడి నామం కనపరచబడింది. నీకు ఎవరు లేరు కదా, అయ్యో పాపము అని నీతో ఎవరైనా అంటే నా మీద జాలి పడకు. నేను ఏమి కలిగినను కలిగి లేకపోయినను నేను ఈ భూమిని విడిచిపెట్టవలసినదే ఉన్నది. ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత నేను నా దేవునితో ఉంటాను. అప్పుడు వారు అనుకుంటారు, ఏంటి నీ ధైర్యము, ఏంటి నీ విశ్వాసము? ఇప్పుడు మనల్ని ఏ శ్రమైనా కృంగదీయగలదా? ఏ రోగమైనా మనల్ని కృంగదీయగలదా? ఏ పేదరికమైనా మనల్ని బాధ పెట్టగలదా? ఎందుకు బాధ పెట్టలేదు అంటే మన గురి పరలోకము గనుక, మన గురి ఆత్మీయ జీవితము గనుక. నిబ్రమైన బుద్ధి గలవారమై మెలకుగా ఉండాలి. అపవాది ఏ విధముగా శోధిద్దామని వస్తాడో శోధింపబడుటకు సిద్ధముగా ఉండకూడదు, జయించడానికి సిద్ధముగా ఉండాలి. దేవుడు మనకు అనుగ్రహించిన కవచమును ధరించుకోవాలి. ఆయుధమును మనం కలిగి ఉన్నాము వారమే, మనము బలవంతులమే. మొట్టమొదటిగా ఆత్మీయ జీవితమే మన ప్రధానమైన గురి. ఆ ఆత్మీయ జీవితము లేకుండా మనం ఏది కలిగి ఉంటే ఏమిటి? దేవుని మందిరంలో ఉన్నప్పుడు వాక్యం సరిగ్గా వినలేకపోతున్నావా? ప్రధ్యానం కలుగుతుందా? లేక నిద్ర కలుగుతుందా? రావాలనిపించడం లేదా? నువ్వు జయించు. నీ మనసులో కలిగే ఆ పాపము కోరికలు జయించాలి, ఆ బద్ధకమును జయించాలి, ఆ వ్యతిరేకమైన మనసును జయించాలి, ఆ దురాలోచనలు జయించాలి. దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క అనగా క్రీస్తు యొక్క గుణాతిశయములు కలిగి ఉండవలసిన వారమే ఉన్నాము. దానియేలును ఏ విషయంలో కూడా దానియేలు మీద ఏ నెపములు ఏ నేరములు మోపలేము. అయితే దేవుని పద్ధతి విషయంలో నేరములు మోపగలమని కొంతమంది శత్రువులు రాజు యొద్దకు వెళ్ళారు. దానియేలు గ్రంథము 6:12. రాజు సముఖమునకు వచ్చి శాసన విషయమును బట్టి, రాజా 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనను మానవునికైనను ఎవరును ప్రార్థన చేయకూడదు. ఎవరైనా చేసిన ఎడల వాడు ఆ సింహముల గుహలో పడద్రోయబడునని నీవు ఆజ్ఞ ఇయ్యలేదా అని మనవి చేయగా, రాజు మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతి ప్రకారము ఆ సంగతి స్థిరము. అందుకు వారు, చెరపట్టబడిన యూదులో ఉన్న ఆ దానియేలు నిన్నే గాని నీవు పట్టించిన శాసనమునే గాని లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయుచు వచ్చుచున్నాడని. ఏ శాసనము ప్రకటింపబడింది? 30 రోజుల వరకు ఎవరికి దేనికి ప్రార్థనలో చేయకూడదు. ఎందుకు ఈ శాసనము? నీ జీవితంలో కష్టం వచ్చింది, దేవుని సన్నిధికి వచ్చావు, ఇంకా నీ జీవితంలో ద్వారములు తెరవబడలేదు, కష్టం ఎక్కువైపోయింది, సన్నిధికి వచ్చా. కష్టం ఎక్కువ అవుతున్న కొలది నీ హృదయంలో కలిగే ఆలోచన ఏంటో తెలుసా? నేను భక్తి చేస్తూ ఉంటే నా జీవితంలో కష్టాలు పెరుగుతున్నాయి. దేవుని బిడ్డలారా, నువ్వు కష్టాలను జయించాలా, దేవుని వదులుకోవాలా? నువ్వు చేయవలసిందేంటి? కష్టాలను జయించాలి. ఇంత ప్రార్థన చేస్తున్నా, ఎంత పరిచయం చేస్తున్నా, ఈ విధముగా నేను ఉండను, దేవుని మందిరంలో ఆశ్రయించువానిగా ఉన్నాను, నా జీవితంలో మేలు జరగడం లేదే అని కృంగిపోకూడదు, అసంతృప్తి కలిగి ఉండకూడదు. దేవుని తిట్టుకునే ఆలోచనలు మనలో కలగకూడదు. ఇదిగో భక్తి చేస్తున్నాడు, దేశం కాని దేశంలో ఉన్నాడు, ఎవరు లేరు, ఆయనను భక్తి చేయవారిగా ఉన్నాడు. భక్తి చేయమని ప్రోత్సహించేవారు ఎవరున్నారు ఈ రోజుల్లో? ఆదివారాలు ఆరాధనల వాక్యములు, శనివారం ఉపవాస ప్రార్థనల వాక్యములు, ప్రతిదినము ఆన్లైన్లో వాక్యములు వింటున్న వారే ప్రార్థన జీవితంలో తప్పిపోతారు, విశ్వాసంలో తప్పిపోతారు, భక్తిలో తప్పిపోతారు. అటువంటిది ఏం ప్రోత్సాహం ఉందని దానియేలు
ప్రార్థనలో ఎదుగుతున్నాడు, ఒక ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాడు. అందుకే అంటాను, బుద్ధి మారితేనే కానీ ఎవడు ఆత్మీయంగా ఎదగలేడు. స్వభావం మారాలి, బుద్ధి మారాలి. అందుకే సులువు వేసుకోండి మీ స్వభావం, మీ బుద్ధిని. అప్పుడు మీరు క్రీస్తు వలె జీవించగలరు. జీవమై ఉంటాడు మీలో క్రీస్తు. మీరు మీ స్వభావం సిలువ వేయబడితే సరే. శాస్త్రం ప్రకటింపబడినది. దానియేలు ప్రార్థించడం ఆపేశాడా? ఆపలేదు. భక్తి చేస్తే కష్టం వస్తుంది. భక్తి చేయడం ద్వారాగా శిక్ష ఉన్నది కానీ ప్రతిఫలము లేదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? భక్తి చేయడం ద్వారాగా కష్టం వస్తుంది. భక్తి చేయడం ద్వారాగా తన జీవితంలో ఒక శ్రమను ఎదుర్కోవాలి, ఒక కష్టమును ఎదుర్కోవాలి, అవసరమైతే తన ప్రాణమును కూడా అర్పించాలి. ఇప్పుడు ఏం చేయమంటారు? మీరే చెప్పండి. భక్తి చేయాలా వద్దా? మీలో ఎంతమంది ప్రభు కొరకు ప్రాణాలు అర్పిస్తారంటే మీలో ఎంతమంది చేతులు ఎత్తచ్చు? ప్రాణమే ఇచ్చేసిన వాళ్ళు మిగతాది చెప్పక్కర్లేదు కదా. ఆన్లైన్ ప్రేయర్కి అటెండ్ అవ్వరా, ఉపవాస ప్రార్థనగా రారా, ఆదివారం ఆరాధనగా రారా, ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా ఒక పాత్రలుగా వాడబడలేరా? అంతే కదా. ప్రాణం ఇచ్చేసి అంత మనసు ఉంటున్నాడు ఇవన్నీ చేయలేడా? కానీ ఏమంటాం? ప్రభు కొరకు అవసరమైతే ప్రాణము ఇచ్చేస్తాం. నీ జీవితం కావాలి దేవుడికి. నీ హృదయము యేసు అనే కోరిక తప్ప ఇంకో కోరిక ఉండకూడదు. నీ హృదయం ఆయనకు కావాలి, నీ జీవితం ఆయనకు కావాలి, నువ్వు ఆయనకు కావాలి. ఆయన బోధిస్తున్నాడు, ఇదేది శాశ్వతం కాదు, నువ్వు చూచుచున్నది శాశ్వతం కాదు, నువ్వు కలిగి ఉన్నది శాశ్వతం కాదు. నువ్వు కలిగి ఉండవలసిన దేవుని మహిమను, నువ్వు కలిగి ఉండవలసింది ఒక ఉన్నతమైన స్థానమును. ఆయనతో కూడా నువ్వు కూర్చుండవలసిన వాడవే ఉన్నావు. అది నీ స్థానము. కానీ నీ స్థానమును నీకు రాకుండా సాతానుడు ఈ లోకమును చూపిస్తూ ఈ లోకం కొరకు భక్తి చేయి, ఈ లోకం కొరకు ఏడు అంటున్నాడు. నీ భవిష్యత్తు ఆయన చేతుల్లో ఉంది, నీ జీవితం ఆయన చేతుల్లో ఉంది. ఆయన నిన్ను ఎలాగన నడిపించాలో ఆయనకి తెలుసు. నీ జీవితాన్ని ఎలా బాగు చేయాలో ఆయనకి తెలుసు. నీవు ఆయన కొరకు జీవించి చూడు. నీవు ఆయన ఆజ్ఞలో నిలువు. నీవు ఆయన ఆజ్ఞలో నిలిచి ఉండి ఆయన వాక్యానుసారం జీవితాన్ని కలిగి ఉండు. ఆయన నీ ద్వారాగా ఏ విషయాల్లో గణపరచబడాలని కోరుకున్నాడో నీ జీవితం ద్వారాగా ఆయన నామము గణపరచబడుతుంది. నీ ఉద్యోగం ద్వారాగా దేవుని నామం గణపరచబడుతుంది. నీ జీవితం ద్వారాగా దేవుని నామం గణపరచబడుతుంది. నువ్వు కలిగి ఉన్న ప్రతి ఈవుని బట్టి, ప్రతి మేలును బట్టి, ప్రతి వస్తువును బట్టి దేవుని నామం గణపరచబడుతుంది. అవును, నా జీవితంలో నాకు ఏ కోరికలు ఉన్నాయని నేను బాధపడుటకు, నా కోరిక ఏమైనా ఉన్నదంటే అది క్రీస్తే. ఇప్పుడు సాతాను మనం పడగొట్టగలడా? ఇప్పుడు మన సాతాను మనల్ని హృదయాలను డైవర్ట్ చేయగలడా? చేయలేడు. దురాలోచనలు దురాశలు కల్పిస్తున్నాడు సాతానుడు. ఆ రోజు అవ్వని ఎలాగైతే పడగొట్టాడో అటువంటి దురాలోచనలు దురాశలు కోరికలను మనలో పుట్టిస్తున్నాడు. ఆ కోరికలను బట్టి మీ ఆత్మీయ జీవితాలను పాడు చేసుకోవద్దు అని చెప్తున్నాను. వాడికి దురాలోచన నెరవేర్చుకోవడానికి నీ బలహీనతలనే వాడుకుంటాడు. నీకు భయం ఎక్కువ అనుకో, వాడికి దురాలోచన నెరవేర్చుకోవడానికి నీ బలహీనతనే వాడుకుంటాడు. దేవుని సన్నిధిలో ఉండవలసిన వారము మనము. క్రీస్తు పోలి నడుచుకోవాలి. క్రీస్తు కలిగి ఉన్న మనసును కలిగి ఉండాలి. క్రీస్తు వలె మనం కూడా శ్రమ పడినట్లయితే ఆయనతో పాటు మనం మహిమ పొందుకొనుటకు వారసులమే. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రతి ఒక్కరికి ప్రార్థిద్దాము. మోకాలు అయిన వారు మోకాలు వేయండి. తండ్రి, విన్న వాక్యం అందరి హృదయాలు బద్దలపరచండి అయ్యా. ఈ వాక్యం విన్న వారి హృదయాలు మీరు మార్చండి. రోగులను స్వస్థపరచండి. దురాత్మ పీడింపబడుతూ విడుదల ఇవ్వండి.
వివాహాలు కాని వారికి వివాహాలు అవుటకు సహాయం చేయు అయ్యా. ఏ కుటుంబంలో అశాంతి ఉన్నదో ఆ కుటుంబంలో అశాంతిని తీసివే, మన శాంతిని ఇవ్వు తండ్రి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఇవ్వండి, మేలులు చేయండి, దీవించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము, ఆమేన్. నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీకై సాక్షిగా నేనుందును నా జీవితాంతము. నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీకై సాక్షిగా నేనుందును నా జీవితాంతము.